నమస్తే, వెల్కమ్ టు ఐకో మీడియా. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ ఇండియా రేంజ్లో ప్రస్తుతం అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మరో అవైటెడ్ టాలీవుడ్ చిత్రం దేవరా. మ్యాన్ ఆఫ్ మాస్టర్స్ ఎన్టీఆర్ హీరోగా చేసిన ఈ భారీ చిత్రానికి దర్శకుడు కొరటాల శివ డైరెక్షన్ చేశాడు. ఈ సినిమా వరల్డ్ వైడ్గా సాలిడ్ హైప్ని క్రియేట్ చేసుకుంది. ఎన్టీఆర్ నుంచి మొదటి సోలో పాన్ ఇండియా రిలీజ్ సినిమా ఇది కాగా అందుకు తగ్గట్టుగానే తారక్ చురుగ్గా ప్రమోషన్లో పాల్గొంటున్నాడు. పాన్ ఇండియా వైడ్గా ఆల్ ఆడియన్స్కి రీచ్ అయ్యే విధంగా మేకర్స్ సాలిడ్గా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఆల్రెడీ హిందీకి సంబంధించి బాలీవుడ్లో గ్రాండ్గా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరిగిన సంగతి మనందరికీ తెలిసిందే. ఇక తెలుగులో సంబంధించి సెప్టెంబర్ 21 లేదా 22లో భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ని ప్లాన్ చేస్తున్నారట. అలాగే చెన్నైలో ఒక ఈవెంట్ని, బెంగళూరులో మరో ఈవెంట్ని, ఫైనల్గా కొచ్చిలో కూడా ఈవెంట్ని చేసి పర్ఫెక్ట్గా పాన్ ఇండియా ప్రమోషన్స్ని మేకర్స్ డిజైన్ చేస్తున్నట్టు ఇప్పుడు తెలుస్తుంది. ఈ భారీ సినిమాకు సంబంధించి రీసెంట్గా వచ్చిన ట్రైలర్కి ఊహించిన విధంగా ఆడియన్స్లో నెగిటివ్ టాక్ వచ్చింది. కానీ దేవర ట్రైలర్ని ఒక్కసారి బిగ్ స్క్రీన్పై చూసిన వారికి మాత్రం ఆ ఒపీనియన్ మారిపోతుందనే చెప్పొచ్చు. డెఫినెట్గా బిగ్ స్క్రీన్పై ఎక్స్పీరియన్స్ మొబైల్ స్క్రీన్లో రాలేదు. అనిరుద్ధ్ ఇచ్చిన మ్యూజిక్కి ఎన్టీఆర్ మాస్ ప్రజెన్స్, కొరటాల శివ టేకింగ్ ఇవన్నీ బిగ్ స్క్రీన్పై చూసిన వాళ్ళు ఇప్పుడు సర్ప్రైజ్ అవుతున్నారు. మేకర్స్ అప్పుడే ట్రైలర్ రిలీజ్కి థియేటర్లో కూడా లాంచ్ చేసి ఉంటే బాగుండేది. మొత్తానికైతే దేవర బిగ్ స్క్రీన్పై ట్రీట్ మాత్రం మరో లెవెల్లో ఉందనే చెప్పొచ్చు. ఈ సెప్టెంబర్ 27న వరల్డ్ వైడ్గా దేవర రిలీజ్ కాబోతున్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ సినిమా ఎటువంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో వేచి చూడాల్సిందే. మరిన్ని టాలీవుడ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాలు కూడా మా కామెంట్ రూపంలో తెలియజేయండి. మరో వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు ఉంటాను. బాయ్ బాయ్. జై హింద్.